తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శుక్రవారం పూట పసుపు రాసుకుని స్నానం చేస్తే ఎంతో శుభం. రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్తే దీని మొగుడు సంపాదన అంతా ఈ పసుపు కొమ్ములకే సరిపోయేట్టుంది. ఏమి సుబ్బలక్ష్మి, పట్నం వెళ్ళావు కదే, నాగేశ్వరరావు సినిమా చూసావా? నాగేశ్వరరావు అంటే అంత ఇష్టమా? పాడుకోతి ముఖ. ఒరే అబ్బాయి, ఇదిగో నీ గోచి. వచ్చాడు చంపేసాను, జాగ్రత్త. నువ్వేం చంపకర్లేదురా, తిన్నగా నడిచొచ్చాయి చాలు, గుడ్లు బేలి వాడేసి వస్తాడు. నిజంగా వచ్చేస్తాను బాబాయ్, వచ్చేస్తున్నా. అయ్యో, వచ్చేసినా వచ్చేయగలడే, అట్టగడదురా, రండే పోదాం. అవునే పోదండి. చూడు, మొన్ననే దొరగారితో మాట్లాడాను. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. స్కూల్ విషయంలో త్వరలోనే గట్టిగా సహాయం చేస్తానని చెప్పారు. ఏం పర్వాలేదని మీ వాళ్ళందరికీ చెప్పు. అలాగేనయ్యా, అంతా తమ దయండి. వస్తానండి. మంచిది మంచిది. ఓ గుడ్ మార్నింగ్. ఏం బాబు, పరీక్షలు అయిపోయాయా? రేపే ఆఖరి పరీక్ష ఫాదర్. అలాగా, అయితే మరి చదువుకోకుండా ఇలా తిరుగుతున్నారే? రేపటిది లెక్కల పరీక్ష ఫాదర్. అయితే మాత్రం చూసుకోనక్కర్లేదు, ఎండనబడి తిరిగితే లెక్కలు వస్తాయా? సారీ ఫాదర్. ఏ రఘు, నువ్వు కూడా వీధిన పడ్డావన్నమాట. నువ్వు జీవితంలో స్థిరపడాలంటే పరీక్ష పాస్ అయి తీరాలి. మీ నాన్న మీ అమ్మగారికి నిన్ను హార్మోనియం పెట్టిన తప్ప వేసమెత్తు బంగారం గాని గజం భూమి గాని వదిలి వెళ్ళలేదు. ఆ మహాతల్లి ఏదో నలుగురికి సంగీతం చెప్పుకుంటూ కష్టపడి మరీ నిన్ను చదివిస్తోంది. ఆమె కష్టం నువ్వే గట్టెక్కించాలో. లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత లంబోదర లఘుమికర సిద్ధ చారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లఘుమికర. మా రోజుల్లో పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు చక్కగా నుదుటినంత విభూదో కుంకుమ పెట్టుకుని మరీ వెళ్లేవాళ్ళు. ఇలా సానలా నుదురించుకునేవారు కాదు. ఏంటమ్మా, మనసులోనే కచేరీ చేసుకుంటున్నావా? పాత పాటేరా నాయన, నా మాట పాట నువ్వెప్పుడైనా వినిపించుకున్నావు గనకనా. ఏరా రఘు, పరీక్షలకు వెళ్ళే పిల్లాడివి తెల్లవారుజామునే లేచి చదువుకోకుండా 8ంటికి లేచి కంగారు పడుతున్నావు. ఇదేమైనా బాగుందా చెప్పు? మా చదవాల్సిందల్లా రాత్రి చదివేసి ఈ పెన్నులో పోసి దాచేశానే. వెళ్ళగానే పేపర్ మీద పెన్ను విదిలించడమే. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. హలో. భగవంతుడా, మా వాడి పరీక్ష గట్టెక్కించి నా కష్టాలు కడతీర్చు తండ్రి. It's a holiday. It's a jolly day. గుడ్ మార్నింగ్. ఏమా, పరీక్షలన్నీ అయిపోయా? అయిపోయాయి సార్. ఎలా రాశారు?
గుడ్. గుడ్ మార్నింగ్ సార్. మేము వీడికి వచ్చింది అయ్యగారి దయ కోసం. తమరు కూడా కూర్చుంటే చెప్పి పెట్టాలా? చూడండి బాబు, అయ్యగారు వస్తున్నారు. ఆయనతో కాస్త నెమ్మదిగా అణుకుగా మాట్లాడండి. అట్టగనమ్మా. అయ్యా అయ్యా. ఏమిటి అందరూ కట్టగట్టుకుని వచ్చారు? ఏం లేదండి అయ్యా, తమరు నువ్వు పాలు చూద్దారని. నన్ను చూడ్డానిక? చూడండి, పూర్తిగా తృప్తిగా చూడండి. చూశారుగా, ఇంకా బయలుదేరండి. అయ్యా పడవల్ని ముట్టుకోకూడదని తమరు ఆర్డర్ వేశారు చెప్పారు బాబు. అన్నాను. ఏ తప్ప? తప్పని కాదండి అయ్యా. ఒక్కొక్కడు 2,000 3,000 అప్పులు చేస్తున్నారు. నేను లక్షలకు లక్షలు పోసి నావలు వలలు కొని మీకిస్తే ఆ పట్టిన చేపలు అనకాపల్లి వెళ్ళి అమ్ముకొస్తారా? చూడండి, మీ వెధవ వేషాలు చూస్తూ ఊరుకోవడానికి నేను వెర్రివాణ్ణి కాదు. నా అప్పు ఒక్క పైసా బాకీ లేకుండా తీర్చిన తర్వాతనే పడవలు ముట్టుకోండి. లేదా మీ దగ్గర చేపలు కొంటున్నాడే వాడి గుమ్మానికేసి మీ తలలు బాదుకోండి. వెళ్ళండి. తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టండి. రామయ్య, అమ్మా, ఆ బాత్రూమ్ పని ఇంకా అవ్వలేదా? ఇంకా సిమెంట్ పని కాలేదమ్మా. సరే సరే, ముందు ఆ పని చూడు. అమ్మా, పనులన్నీ తొందరగా చేయండి. వెధవలకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు. ఏమండి, రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ కష్టాలు మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? పిచ్చిదానా, ఇది వ్యాపారమే. ఎప్పుడు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ వదిలేయాలో తెలిసి ఉండాలి. ఇదంతా నీకెందుకు గాని, కరుణ రేపే వస్తుంది. ఇల్లంతా శుభ్రం చేసి ఏర్పాటు చూడు. పద 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 పద. ఏమండి, నా టేప్ రికార్డు. నా బ్యాగ్, నా బ్యాగ్. ఏ మిస్టర్, ఏ సైకిల్, ఏ సైకిల్. ఐఎమ్ సారీ. నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఏమిటి కావడపాలెమా? ఓ, అది రావణపాలెం పక్కన ఉంది. ఇక్కడి నుంచి ఒక 6 దూరం ఉంటది. మేనర్లెస్ గూస్. గూసా? గూస్ భాషని ఇంగ్లీష్ పీస్ లో తిడుతుందా బాబాయ్? అందమైన ఆడపిల్ల ఏ భాషలో తెచ్చినా చాలా బాగుంటుంది అబ్బాయి. అవును కదా పాప? ఒరే, ఈవిడ గారు డేవిడ్ గారి చెల్లెలు వలె ఉన్నది. అవును, ఈ చిన్నది ఒకనొక పట్టణమునందు పట్టభద్రురాలగుటకు పట్టుదలతో కృషి చేస్తున్నది. చదవగా చదవగా పావాడ పొట్టైపోతుంది అన్నారు. ఇంతకీ సీతాకోక చిలక ఏం చదువుతుందో? కాన్వెంట్ ఎవరా? కాలేజీ చెప్పులని పూర్తయితే చాలా బాగుంటుంది అబ్బాయి. హోల్డ్ యువర్ టంగ్. అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఇందా, గుడ్ బై. ఇది రంగు రంగుల సీతాకోక చిలక. గుడ్ మార్నింగ్. కొంప మునిగింది రోయ్. ఆ పిల్లల్ని దేవుడితో చెప్తున్నాము. మన వెళ్ళి కాకపడదాం. రండి రండి. కమ. నేను వస్తున్నాను తెలుసు కదా, ఎందుకు బండి పంపలేదన్నయ్య? పంపించానమ్మా. ఇరిసిరిగిపోయిందని వెధవ దారిలోనే ఆగిపోయాడు. ఆయన చెల్లెరా? మీ చెల్లెలు గారండి? తెలియదండి. తెలుసుంటే అవును. సామానంతా ఇంటికి ఏయ్, ఎవరు తీసుకున్నా? రండి, రండి. రామ్మా, కూర్చో. పదండి. ఏమే కరుణ, నిన్ను మీ వదిన వేణేళ్ల స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు. చలేస్తుంది చూసుకో. చెరువులో మునిగి కేరింతలు కొట్టే సుఖం మీ ఒక్కరి సొత్తే కాదు, నాకు కూడా కొంచెం పంచండి. ఈ పిల్ల పట్నం వెళ్ళి మాటలు బాగా నేర్చింది.
బట్టలు చూస్తుండవే, తర్వాత స్నానం చేద్దు గాని. అలాగే. ఏమిటి అలా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారు? దగ్గర దగ్గర స్నానం చేద్దాం. ఏ కరుణ, నీ పట్ల పడేకు. చిచ్చుపుడి దగ్గర పెట్టు, కాపలా ఉంటుంది. ఎందుకే? రోజు ఇక్కడికి కోతులు మోపొస్తుంది. మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతులా? మరే, ప్యాంటు చొక్కా తొడుక్కున్న మగ కోతులు. నా బట్టలకి కాపలా ఎవరు ఉండక్కర్లేదు. మేసు ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా. వాళ్ళకి మీసాలే లేవే. ఈత చెట్టు గుబురు చూడు, ఈతకాయ బగరు చూడు, ఈత చెట్టు చాపుకొచ్చిందో, నస్సామి రంగచ్చినదేమో ఈతకొచ్చిందో. అత్తో, కోతులు వచ్చేసాయి. చెరువులో 2 కన్ని కలువలు పూచా ఎప్పుడు రా? ఇటు చూడండి రా, ఈ బట్టలు కలుగుంటే ఎవరో రౌడీ రాల్లో ఉంది. ధైర్యంగా ఒకటి తీసి పక్కనెట్టింది. మన ఊరు గుంట్లకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టలు ఓనరు గుంటాడో చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం. మిస్టర్, ఆ బట్టలు తాక్కు. తాకితే అప్పుడు నోరు కాదు, చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీష్ పీసే మాట్లాడుతుందా? మిస్టర్, తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మాటల్ని తూచి నీ దోసిట్లో పోస్తాం. షటప్. ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా. మిస్టర్, మర్యాద కింద పెట్టు. పెడతాళ్లే. చదవగా పావడ పొట్టైపోతుంది అన్నారు. ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుంది. ఎన్నే పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగగా ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు. అచ్చోండ్రా, ట్రాన్సిస్టరా? అంటే దీంట్లో మన మాటల్ని రికార్డు చేయొచ్చు కదా? అవును రాబాయ్. ఒక్కసారి అందులో మాట్లాడి విందావరా? తను చూస్తే చూస్తే చూడరా అబ్బాయి, మన కళ్ళు మూసుకొని విందాం. ఏం మాట్లాడరా? ఏదో అబ్బాయి. ప్రియా, లేత తమలపాకుల్లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది. లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులో మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. దాన్ని ఏం చేస్తున్నారు? ఎవరు దాన్ని తీసింది? బుజ్జిముండ ఎండలో కేరమని ఏడుస్తుంటే నీడలో తీసుకొచ్చి పెట్టావు తప్ప. నాన్సెన్స్, సభ్యత లేని బ్రూట్. ఆ అమ్మాయి గారు ఏమంటున్నారా? సభ్యత గురించిరా. దాని గురించి ఒక పుస్తకం రాయండి బ్రూట్ గారు, చదివి నేర్చుకుంటాం. అగో, ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికే అలవాట్లేదు. నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులో మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక లేవే పాడవే. అయ్యో నాకు పాట రాదే. అయితే అది గుంజుటి. 1 2 3 4 5. అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక. పాడు. పాట? నాకు పాటలు రావే. అదేం కుదరదు, నువ్వు పాడాల్సిందే. పాడాల్సండా? ఆహా,
ఇందాక నువ్వు చెప్పినట్టు నీ విన్నానుగా, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా ఇంత లక్షణంగా పాడితే చందమామ వస్తుందంటావా బాబాయ్? చందమామ రాడురా, భయపడి పారిపోతాడు. కాదు కాదురా, పాడేవాళ్ళ మేనమా వస్తాడు. బిజినెస్ పెట్టుకోవడానికి మాకేం బజార్లో కొట్లు లేవు. మాటి మాటికి నీ పేరు చెప్పుకోక పాప. పల్లెటూరి పక్షులు. పల్లెటూరు పక్షుల పల్లెటూరు పక్షుల పల్లెటూరు పక్షుల పల్లెటూరు పక్షులు. పల్లెటూరి పక్షులు. మీ చెల్లెలు మోజు పడింది కదా అని ఆ సంగీత మాస్టర్ దగ్గర చేర్పించాను. నాకు మాత్రం ఇష్టం లేదు. కరుణ సంగీతం నేర్చుకోవడంలో తప్పే ఉంది, నేర్చుకుని. అది కాదండి, క్రిస్టియన్ పిల్ల బ్రాహ్మణింటికి వెళ్ళి కీర్తనలు అవి నేర్చుకుంటే మన కమ్యూనిటీ నవ్విపోదు. నవ్వే వాళ్ళ నవ్వనివే పిచ్చిదానా. డబ్బున్నవాడు తల్లకిందులుగా నడిచినా మెచ్చుకుంటారే తప్ప పిచ్చి అనుకోరు. ఇంకో 2 నెలల్లో దాని సెలవులు పూర్తవగానే అది వైజాగ్ వెళ్ళిపోతుంది. ఈ 4 రోజులు దాని ఇష్టం వచ్చినట్టు నడుచుకుని అడ్డు చెప్పక. సరే, మీరు మీ చెల్లెలు మధ్య నాదే ఉంది. పాట నేర్చుకుంటావా పాప? పాట. రఘు, రఘు, అయ్యయ్యో అల్లరి సన్యాసి.
జలధి తరంగం జానకి కన్నుల జలధి తరంగం రాముని మదిలో విరహ సముద్రం చేతులు కలిపిన సేతు బంధనం ఆ సేతు హిమాచల ప్రణయ కీర్తనం సాగర కరుణ నువ్వు పాడావమ్మా ఎంత మధురంగా ఎలా పాడగలిగావమ్మా సంగీతం నేర్చుకోవడానికి జ్ఞానం శ్రద్ధ కావాలని గేలి చేశారు అందుకే పట్టుదలతో నేర్చుకున్నాను నిద్రపోయేటప్పుడు తప్పిస్తే మిగతా టైం అంతా మీరు చెప్పిన పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నాను పెద్దగా అరిచి పాడుతూనే ఉన్నాను ఆ అరుపులేనండి ఇవి అరుపులు కావమ్మా మెరుపులు సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ఇవాళ నా ఇంట్లో అడుగుపెట్టి నా ముందు కూర్చుని పాడినట్టు అనిపిస్తోందమ్మా ముద్దుగుమ్మ గొంతుకెత్తి పాట పాడింది మధ్య నేల గాడి దమ్మ ఓంట పెట్టింది జువ్వి చెట్టు కాకులన్నీ రివ్వుమన్నవి 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 నోర్మైండ్రా సంగీతం గురించి మీకేం తెలుసురా ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుంది ఏమండి మీరు చాలా గొప్పగా పాడతారు ఆ మాట ఎప్పటికప్పుడు చెబుతాం అనుకుంటున్నా నాకు అవకాశం రాలేదు మా వాళ్ళు ఏదేదో బాగారు క్షమించండి ఒరే అబ్బాయిలు మన ఇండియాలో ఉన్నావా మాట్లాడేది మన రఘుగాడేనా వాడే ఒరే రఘుగా నిన్నటి వరకు బాగానే ఉన్నావు రాత్రికి రాత్రి ఏం ముంచుకొచ్చిందిరా నీకు మంచులో ఏ బోధి వృక్షం కింద కూర్చొని ఉంటాడు జ్ఞానోదయం అయింది బిడ్డకి కాదురా ఏ చింతతోపులోనో తిరుగుంటాడు ఏ గాలో వాలుంటుంది ఆడగాలే మొగ్గాలే కాదురా ఇది మోహిని పిశాచి కథ ఎంతవరకు వచ్చింది చెట్టు వరకే వచ్చింది రోయ్ పాపం రాజా గారి మనసు వికలమైపోయినట్టుంది ఇంకా రాణి గారు ప్రసన్నం కాలేదనుకుంటాను ఒరే కరుణామయుడు ఆ పిల్ల ప్రేమ పిచ్చిలో పడి కనపడ్డ చెట్టు మీద కరుణ అని చిక్కి పారేస్తున్నావు పాపం ఆ సీతాకోకచెలకి ఇంకా కరుణించినట్లేదు లేదురా కరుణించి తీరుతుంది కరుణిస్తే నా చెవి కోయించుకుంటాను రా మీరెవ్వరూ చెవులు కోయించుకోనక్కర్లేదు ముక్కులు కోయించుకోనక్కర్లేదు మేమిద్దరం ఒక్కటే తీరుతాం పందెం యుధము రక్షకుని ప్రబోధకుని దేవాది దేవుని ప్రభుయేసునాథుని శరణము వేడెదము ప్రార్థన చేయుదము ఆమెన్ చూడండి నిజంగా మీరన్నా మీ పాటన్నా నాకు మీరెవ్వరూ చెవులు కోయించుకోనక్కర్లేదు ముక్కులు కోయించుకోనక్కర్లేదు మేమిద్దరం ఒక్కటే తీరుతాం పందెం సగమగ సా స సా స సా ని స ని ని సగమగ సా స సా స సా సగమగ సా స సా స సా ని స ని ని సగమగ సా స సా స సా
మీద గోరింక చెప్పకు చెప్పకు చిన్న పాప చెబితే నీ కళ్ళో తాయి ఎక్కడ దొంగలక్కడే గప్చిప్ దాక్కో దాక్కో సాంబార్ బుడ్డి. ఓ తలారి నెత్తి మీద గోరింక చెప్పకు చెప్పకు చిన్న పాప చెబితే నీ కళ్ళో తాయి ఎక్కడి దొంగలక్కడే గప్చిప్ దాక్కో దాక్కో సాంబార్ బుడ్డి. కరుణ, నేను కరుణ, సాగర సంగమమే ప్రాణయ సాగర సంగమమే. ప్రియా, లేత తమలపాకుల్లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది. లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులో మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. కరుణ, కరుణ,
వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ఆపండ్రా, ప్రేమ గురించి అసలు మీకేం తెలుసురా? ఆ అమ్మాయి నా గురించి అన్ని వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయి కాస్త కోస్తా ఉన్నది కనుక వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. మరి వదులుకుపోవడానికి నీ దగ్గరే ఉందిరా. నా ప్రాణం రా. హే, అయితే నీ గురి తప్పలేదురా. గువ్వ గుడకే రాజు వెడకే, గువ్వ గుడకే రాజు వెడకే, గువ్వ. హే పిట్టని కొట్ట, పొయ్యిలో పెట్ట, పిట్టని కొట్ట. అరే పాపం రా. సారంగా పాపం ఏట్రా పాపం. తింటే తెలుస్తుంది అది మజా. తినాలంటే కాల్చాలి కదా. అవునరా, కాల్చాలంటే పుల్లలు ఉండాలి కదా. అంతే కదా. అదిగో. పంతులు గారు సెంటర్ కదా, ఇది కూడా మనకే. రే బాబాయ్, నా వాటా ఇదిరా. ఇది మాసవాళ్ళే పంతులు గారు. తెలిసి అడుగుతున్నా. అంటే తింటావా? తింటానో ఏం చేసుకుంటానో నా ఇష్టం. మర్యాదగా నా వాటా నాకు ఇస్తారా లేదా? రే పాపం ఇచ్చేరా. రే, మొదటిసారిగా పంతులు గారు మాంసం తింటున్నారా? చప్పట్లు కట్టండి. ఏ ఇంత లేటు? కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? కొద్దిగా లేట్ అయింది అందుకని. ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను. కొద్దిగా ఆలస్యమైంది అందుకని. చిప్పు పెద్ద గొప్ప. కరుణ, అలికితివా సఖీ ప్రియ అలకమానవా. అలక్క ముద్దెట్టుకోమంటావా? కూర్చుని కూర్చుని రాళ్ళు అరిగిపోయాయి, చూసి చూసి కళ్ళు వాచిపోయాయి. ఆలస్యంగా వచ్చింది చాలక గొప్పగా పాటలు పాడుతున్నావా? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? 3 నుంచి 4 దాకా ఇక్కడ, 4 నుంచి 5 దాకా అక్కడ, 5 నుంచి 6 దాకా అక్కడ. ఆహా, ఈ శిలలో ఏ జన్మ మన ఏ పుణ్యము చేసుకున్నావో కదా. వేషాలకేం తక్కువ లేదు. కరుణ, కరుణ, నేను రావడం ఆలస్యం ఎందుకైందో తెలుసా? నీకోసం అడిగి తెచ్చాను. ఏది నోరు తెరు. చేతికి ఉత్తినగలను, నోటికి అందించడానికి నేనేం పాపాయినా? అదిగో ఆ కోపమే వద్దు, చెప్పినట్టు వినాలి. ఏది నోరు తెరు. అది ఏమిటిది? పిట్ట మాంసం. ఏ తినవా? కోడి మాంసం.
చేప, రొయ్య. అయితే ఇవేమి తినవా? ఎప్పుడైతే నీ మీద అభిమానం పెంచుకున్నానో అప్పటి నుంచి వాటి మీద అసహ్యం పెంచుకున్నాను. మరిద్దరం ఒకటిగా బ్రతకాలనుకున్నప్పుడు నీకిష్టం కానివి నాకు మాత్రం ఎలా ఇష్టం అవుతాయి చెప్పు. నువ్వేమో అమ్మవంట, నేనేమో నాన్నంట. అయితే నువ్వు పనిలోకి వెళ్ళు, నేనేమో అన్నం వండుతాను. తొందరగా వండు మరి. నువ్వు వెళ్ళు మరి, వండు మరి. అబ్బబ్బా, ఇంట్లో పళ్ళన్నీ అలాగే మిగిలిపోయాయి. అబ్బా, పనిలోకి వెళ్ళొచ్చాను. ఇదిగో పువ్వులు. అయ్యో పాపం, చాలా చోటు పెట్టేసింది. అన్నం వడ్డించినా? వడ్డించు వడ్డించు. పొద్దుపైన ఇంక పడుకుందావా? అయ్యో రామా, పువ్వు తినగానే ఎవరైనా నిద్రపోతారా? కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామే. మరి మా నాన్న పువ్వు తినగానే గుర్రు పెట్టి నిద్రపోతాడు కదా. అయ్యో, దీపం మారిపోయాలి. అయ్యయ్యో, కరుణక్క. ఏమిట్రా మీరు చేసే పని? మీరేం చేస్తున్నారు? మీరు మాలాగే అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారా? నేను ఆ ఆటే ఆడదామంటే మీ అక్కయ్య తను రానంటుందిరా. ఇది అంతే, నా మాట వింటలేదు. అలాగా? నువ్వు చెప్పినట్టు నీ విన్ను. వినవా? ఆ మొక్కను చూడు. ఏమిటే అరుపులు? ఏదో కొంపలు మునిపోయినట్టు పెట్టానే. నీ పిల్లాడు నా కూతుర్ని చితక బాధేశాడు. నువ్వు స్కూల్ బడిలో పిల్లల చితక బాధని చాలక ఊళ్ళో వాళ్ళ పిల్లలందరినీ చితక బాధని పంపుతున్నావటే. ఏమిటి? నేను పంపుతున్నానా? ఈవిడి చేతులు ఇరుపాను. నువ్వే కట్టావు, నువ్వే గిల్లావు, నువ్వే కట్టావు. పోరా పోవే. ఈ చంద్రుడు వల్లే వచ్చింది నా తల్లి బంగారు కొండ. ఎలా వెధవా, ఇలా చెప్తాను. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను అడ్డమైన వాళ్ళతో ఆడొద్దని చెప్పేసి. అసలు నన్ను ఎందుకు కొట్టా? లేదమ్మా, ముందు అదే గిల్లింది. కావాలంటే కరుణక్కని అడుగు. కరుణక్క అక్కడికి ఎందుకు వచ్చిందిరా? మరేమో జగన్నయ్య కరుణక్క అక్కడ ఎంచక్క అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు. ఎవరు? శారదమ్మ గారు లేరు, వాళ్ళ అబ్బాయి. కరుణ వయసు వచ్చిన పిల్ల. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే కాండ్రించి మొహాలు ఉమ్మేస్తారు. అదే టీచర్, కరుణ మీ దగ్గర ఆ నేర్చుకున్న పిల్ల. మీరేలా మాట్లాడితే ఎలా? అందుకే మనసుండ పెట్టేలా చెబుతున్నాను. పరాయింటికి సంగీతం నేర్చుకోవడానికి మనం వెళితే చులకనైపోతాం. నలుగురు నానా రకాలుగా ఆడిపోసుకుంటారు. జాగ్రత్తమ్మా, మనసుండబట్టలేక చెబుతున్నాను. వస్తాను. టీచర్, ఇక్కడ నట్టు మరెక్కడ అనకండి. అయ్యో, ఎంత మాటమ్మా. నేను మీ కుటుంబంలో మనిషి లాంటి దాన్నే కదా. వస్తాను. సరే. అమ్మగారున్నారా బాబు? అమ్మా,
ఈ ఆళ్ళ నుంచి పాఠం చెప్పడానికి మిమ్మల్ని హార్మోని పెట్టి అట్టుకుని 6ంటికే రమ్మన్నారమ్మా. సరే ఉండు బాబు, హార్మోన్ పెట్టి తీసుకుని వస్తాను. మనసాయరా కృష్ణ మనసాయరా ఆనందన వనమున వేణుగానమున మనసాయరా కృష్ణ. రే ఎలాగైనా కరుణం చూడాలరా. పట్టణంలో పుట్టుంటే టెలిఫోన్లోనైనా మాట్లాడుండొచ్చు. పల్లెటూరులో పుట్టి ఏడిసాం కదరా. పోనీ ఒక 400 సంవత్సరాల ముందు పుట్టున్నా ఏదో ఒక హంసను రాయబారం పంపించుండొచ్చు. పోనీ మన కూతురు రాయబారం పంపిద్దామా? పోతెవరా నువ్వే కదరా. ఏరా అబ్బాయి, ఎప్పుడు నీ మొహం అద్దంలో చూసుకున్నా? ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో, అప్పుడు నాకు అన్నలాగా ఉంటావు. ఒరే బాబాయ్, నోరు దారుకు. మొయ్యరండి హార్మోని హార్మోని. అప్పండి రా. నాకు ఐడియా వచ్చింది. అమ్మా, బండి వచ్చింది. పాఠానికి బయలుదేరవా? వెళతాన్రా, నీకు అన్నం వడ్డించి వెళదామని. తొందరగా తొందరగా పెట్టేస్తే నువ్వు అక్కడ త్వరగా వెళ్ళొచ్చు. ఈ ఉత్తరం ఉత్తరం ఏమిట్రా? ఉత్తరం ఉత్తరం ఆ, అదేనమ్మా ఉత్తరం. ఉత్తరం దక్షిణం ఎటువైపు అని చూస్తున్నానమ్మా. ఉత్తరం అయితే కదమ్మా. అది ఉత్తరమే. నువ్వురా వడ్డిస్తాను. త్వరగా నీతో అన్ని అర్జెంటేరా. కాళ్ళు కడుక్కుని త్వరగా రా, వడ్డిస్తాను. రఘు, మనసు బాగోలేక వంట చేయలేదు. ఈ పళ్ళు తిని పడుకో. డేవిడ్ గారి ఇంట్లో ప్రైవేట్ కూడా ఆగిపోయింది. రేపొద్దు నా పిల్ల విశాఖపట్నం కాలేజీలో చేరాలట. అందుకని పాఠం మధ్యస్థంగా ఆపేశారు.
వెళ్ళప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు? మా అన్నయ్య చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఉన్న టైం చాలా తక్కువ. ఆ కాస్త అన్నయ్య గురించి అమ్మమ్మ గురించి మాట్లాడి వేస్ట్ చేయను. రఘు, రేపు నన్ను కాలేజీకి పంపించేస్తున్నారు తెలుసా? ఏంటి మాట్లాడావు? నిన్నే. నేను ఊరు వెళ్లకుండా ఉండే ఉపాయం ఆలోచించావా? ఉపాయం ఆలోచించాను. ఉల్లిపాయ తెచ్చాను. ఉల్లిపాయ? దీన్ని చంకలో పెట్టుకుంటే తక్కువ జ్వరం వస్తుంది. అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళలేవు. నిజం? ఒట్టు. రఘు, నిన్ను చూడందే నేను ఉండలేను. ఇందులో ఏమీ హాస్యాలు అడకు. నిజంగా నీకు జ్వరం వచ్చేస్తుందా? జ్వరం వస్తుందని చెప్పాగా. చేతులెత్తు త్వరగా. అవును, నీకెందుకు జ్వరం? నీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటినా? రఘు, వచ్చేసింది. జ్వరం వచ్చేసింది. వెరీ గుడ్. ఇక నువ్వు ఊరెళ్ళే సమస్య లేదు. ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా అక్కడ ఎలా ఉండగలను? ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా ఇక్కడ నేను ఎలా ఉండగలను? అప్పుడు హాస్టల్కి వచ్చి నిన్ను ఎత్తుకొచ్చేస్తాను. రఘు, అవును కన్నా, మన ఇద్దరం భార్యాభర్తల్లా ఈ ఊళ్ళో అడుగు పెడదాం. రఘు, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కరుణ. ఏమిటమ్మా, రేపు ప్రయాణం పెట్టుకుని నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? గాలి కోసమని. గాలి కోసమని రోగం కొని తెచ్చుకోకు. అవును, ఎప్పుడు నేను ఏమిటి మేడ మీద తిరుగుతున్నావు? అదే, ఒకటే ఉక్కపోతగా గుబులుగా ఉంటేను. గుబులు ఇంట్లోనా ఒంట్లోనా? నీ మొహం చూస్తుంటే ఒంట్లోనే ఎలా ఉంది? వదిలిపెట్టి వెళ్ళాలంటే బెంగగా ఉందా? అవునదనా, అన్నేని నిన్ను వదిలి వెళ్ళాలంటే నీరు లేని బెంగ ఈ ఏడాదే పుట్టుకొచ్చిందేమో. ఏం చేస్తాం, వెళ్ళడం ఉండడం మన చేతుల్లో ఉందా? ఎలా రాసి పెట్టుంటే అలా తప్పదు. నువ్వెక్కడున్నా నీ మంచేట్లు మేము చూసుకుంటాంలే. వదినా, నేనిప్పుడు చదువుకుని ఏం చేయాలి? ఎవరినొకరిని కట్టుకుని వండి పెట్టవేగా. అనవసరంగా కాలేజీకి డబ్బులెందుకు తలేయడం అంటావా? నిజమేనమ్మా, నేను ఇంటికి వాళ్ళు అవడానికి ఏ కాలేజీలో చదివాను? దెబ్బ తగలగాని అమ్మాని కేకేశావే. వాడితో తిరగడానికి ముందు ఎవరిని కేకేసి సలహా అడిగావే? చెవులారా వినలేని ఘోరాన్ని కళ్ళారా చూసేలా చేశావు కదే. ఎంత ధైర్యం నీకు! ఆయన కంటపడితే నీతో పాటు నన్ను చంపి పోగలేస్తాను. బ్రతుకే ముఖ్యం అనుకుంటే అతన్ని కలుసుకోకుండా ఉండొచ్చు, కానీ నాకు రఘు ప్రాణం. అతన్నే పెళ్లి చేసుకుంటాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లంగా ఓణి వేసుకున్నా నువ్వింకా పసిపిల్లవే. దేవుడి ముఖం చూసి చెప్తున్నాను, నా మాట నమ్ము. మీ అన్నయ్య నిప్పు. ఆయన మాట నీ మాట పోటీ పడితే మాడి మసైపోయేది నువ్వే. చూడు, నీ మంచిగా చెప్తున్నాను, పెళ్లి పడుకో. రేపు నువ్వు కాలేజీకి వెళుతున్నావు. కోటయ్య, అమ్మా, అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు?
పడవలు ఊరికి వెళ్ళారమ్మా, ఇప్పుడే వచ్చేస్తారు. కరుణ వాడు అక్కడ ఉంటాడు. ఏంట్రా బాబాయ్? కరుణ ఎత్తుల బండి మీద ఫస్ట్ వెళ్ళిపోతుందా? నిజంగానా? అవునరా, కాలంతో వచ్చి చూడు బయట దాదా. రోజులుగా ఒంట్లో నలతగా ఉంది, కాలేజీకి వెళ్ళాలి. ఒంట్లో బానప్పుడు చదువులు ఎందుకండి, ఇంటికి తీసుకెళ్లి వైద్యం కరుణ, మరేం పర్వాలేదు, జ్వరం లేదు. అయితే రేపే కాలేజీకి పంపించేయమంటారా? లాభం లేదమ్మా, 4 రోజులు రెస్ట్ అవసరం. నీకేమన్నా మర్చిపోయిందా? డాక్టర్ గారేమో 4 రోజులు రెస్ట్ తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఇది కాలేజీకి వెళ్ళకపోతే అక్కడేం కొంపలు మిలిగిపోలే. కాలేజీకి లీవ్ లెటర్ పంపిస్తాను. ఈ బెల్ట్ వేసుకోమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. డాక్టర్ గారు, మందులు వేస్తూనే ఉన్నా ఇంకా జ్వరం తగ్గలేదేంటి? నాకు అదే అర్థం కావట్లేదండి. అమ్మాయి, ఈ మాత్రలు వేసుకోమా, ఈ మంచినీళ్ళు తాగు. వెయిట్ 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 వెయిట్. కాలేజీకి పోకుండా ఉండడానికి జ్వరం రావాలి ఉల్లిపాయ పెట్టావు. ఇప్పుడు ఆ జ్వరం కాస్త పోయింది, మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? ఒరే అబ్బాయిలు, నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. మేళ తాళాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చెల్లెల్ని మన అడిగితే ఎలా ఉంటుంది?
నమస్కారం అండి. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏమిటో బాజా భజంత్రులు హడావుడి ఊరేగింప ఊరేగింపు కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే వద్దండి, ఇక్కడే మాట్లాడండి. నువ్వు చెప్పరా బాబాయ్? నువ్వు చెప్పారా అబ్బాయి? చెప్పేనా? అదండి, అది ఎవరు అది అలవాటైన పని అయితే ఫటాఫట్ ధనాధన్ తేలిపోయేది, కానీ ఇది మాకు అలవాటు లేని పని కదరా. అసలు ఈ విషయం పెద్దోళ్ళ ద్వారా మాట్లాడిద్దాం అనుకున్నామండి. పెద్దోళ్ళు మరి చిన్నది కదండి, అయినా మన అవసరం తొందర వాళ్ళకే ఉంటుందండి. తొందర ఏమిటది? తొందరపడకండి మావయ్య గారు. మనం పెద్ద మనుషులం, సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి. మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడడం మంచిది కాదు. నువ్వు చెప్పారా బాబాయ్? నేనా? చూడండి, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక అబ్బాయి గురించి అంటారా? మావాడని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుప్రక్కల 6 జిల్లాలకి ఛాలెంజ్ మంచివాడు మావాడు. ఎస్ సార్, నోట్లో వేడిపెట్టే డోక్కుంటారు తప్ప కొరకడు. ఉభయలు ఇష్టపడ్డారు కనుక పెద్దలుగా మనం తలాస్తూ ఉండడం మంచిది. ఇక కట్న కానుకల విషయం అంటారా, అది మీ ఇష్టం. డేవిడ్ గారు, మా రఘుకి మీ చెల్లె కరుణానిచ్చి పెళ్లి ఎంత ధైర్యమే నీకు? ఆ కుర్ర కుంకల్ని మంటికి రప్పిస్తావా? నిన్నేం చేసినా పాపలేదే. నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా? ఇదంతా నువ్వు తెలుసుకోదు. పాపిష్టిదానా, 10 మందిలో నా పొరుగు ప్రతిష్టల్ని బజారుకి ఎక్కిస్తావా? నీకు నడక నేర్పానే, నువ్వు మోజుపడ్డావని ఆటాపాటా నేర్పించాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే, దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకార్యమిదా? ఆ అలగా జనం ముందు నన్ను తలెత్తుకోలేకుండా చేస్తావా? చెప్పు. అసలు వాడికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ వాడి తాగతేమిటే, మన తాగతేమిటి? వాడెవడే, మనమెవరు? చెప్పవే. ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా? వాడితో మాట్లాడతావా? చెప్పవే, 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 చెప్పు. చెప్పవే. నేనెంత గించుకుంటున్నా బెల్లం కుట్టిన రాయిలా నువ్వే. సమాధానం చెప్పు. ఆగండి, అసలు తప్పంతా మీది. ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈ వేళ ఈ ఇంట్లో ఇన్ని కన్నీళ్లు ఖర్చు ఉండేవే కావు. జమా ఖర్చుల గురించి మాట్లాడడానికి ఇదే సమయం. ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను. మీ అన్నయ్య నిన్ను గొడ్డును బాదినట్టు బాదినా పులక్కండా పలక్కండా నల్లరాయిలా ఉండిపోయావు. అసలు ఏమిటి ఉద్దేశం? దెబ్బలు తగిలేటప్పుడు
అమ్మని తలుచుకుంటే ఏడుపు వచ్చేది. కానీ నేను నా రఘుని తలుచుకున్నాను. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ దరిద్రుని మర్చిపోమని ఇన్ని దెబ్బలు కొట్టింది. నువ్వు ఇంకా ఇలాగే వాగుతూ ఉంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు. చంపని వదిన, కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేయని. అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లవుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునొదిన, పిచ్చిదాన్ని, ప్రేమ పిచ్చిదాన్ని. మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు. నీ పెళ్లికి ముందు నీ మెళ్ళో ఎన్ని కాసుల బంగారం ఉందా అని మా నాన్న చూశాడు. మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. ఊరుకున్నావే వదిన. నీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు. కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూనే చేస్తాను. అమ్మగారు, ఇదిగోనమ్మా కోడి. చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా. కోటయ్య, ఏంటమ్మా? ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా, తల తిరుగుతోంది. గుక్కిడి గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? గంజెందుకురా, వేడివేడిగా అన్నం పెడతాను. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడన్నం తింటే కడుపులో తెములుద్దమ్మా. సద్దన్నం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? లోపల పులుసు మరుగుతోందిరా. లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకెళ్ళి అరకిలో పసుపు పట్రా. కోటయ్య, మళ్ళీ అటెక్కడికి రా. బజార్ ఎడితే తనకేదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది. అడిగి వద్దామని. దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్గా వెళ్ళి పసుపు తీసుకురా. పులుసు మరిగిపోతుందని చెప్పానా?
మడుసులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ ఎక్కింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు, ఆ అమ్మకు. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదూ, అందుకు. ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి. జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఎందుకలా చూస్తున్నారు? ఈ రంకుకి నా బొంకుకి ఒక వెల కట్టి కూలిచ్చాడా కోటిగాడు? మీరెంత కూలిస్తారు నాకు? పశువుల కంటే హీరోయిన మీరు ఓ మనిషేనా? చెప్పండి 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 చెప్పండి. మీరా గుడిసె గుమ్మల్లో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకు ఈ నింద వచ్చుండేదే కాదు. ఆ పని చేశాను ఇన్నాళ్ళు. భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను. ఒక్క క్షణం ఆలోచించండి. నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేనుండుంటే. రంకుతనం అంటగట్టి మక్కిలెరగతని బయటికి తరిమేసేవాడినే. నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికే, ఉపదేశాలు చేయడానికి కాదు. నేను మగాడినే, లక్ష్య చేస్తాను, నా ఇష్టం చేటు ప్రవర్తిస్తాను. నీకిష్టం అయితే నోరు మూసుకొని ఇంట్లో పడుండు, లేకపోతే మూట మూల సర్దుకొని బయలుదేరు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. గొప్ప వ్యాపారివయ్యా నువ్వు. బతికే ఓ వ్యాపారం నీకు. మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు, నేను నష్టపోయాను, కష్టాల పాలయ్యాను. మీరందరూ ఇళ్లలో దెబ్బలు తిన్నారా? చూడరా, ఇదంతా నీ వల్ల అయిందిరా. సారీరా. ప్రేమ ప్రేమ నువ్వు తలబాదుకోవడమే కానీ అందులో ఒక ఆవు గింజంతైనా సీతాకోక చిలకుందట్రా. ఒరే, అలా అనుకురా. కరుణ సంగతి మీకు తెలీదు. ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా. ప్రాణాలు ఎవరికి కావాలరా? రేపు సాయంకాలం 5 గంటలకి దత్తుడి గారి తోట దగ్గరికి రమ్మను, అప్పుడు చూద్దాం. వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా. రే, కబురు అందితే తప్పకుండా వస్తుందిరా. అప్పుడు మా అన్నదాన్ని నీకుంటారు అబ్బాయి. అవునరా, కోతి కొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా, కష్ట సుఖాల్లో కూడా అందరం కలిసికట్టుగానే ఉండాలి. కబురందే ఉపాయం ఏమిటో పాలు పోవడం లేదురా. ఆ ఉపాయం ఏదో బాబాయ్ గారే చెప్పాలరా. ఇంటికాడా చిన్న దెబ్బలకి ఉపాయనే పోయిండ్రా అబ్బాయి. చోట్లకి వెళ్ళి స్ట్రాంగ్ టీ కొడితే ఉపాయం అదే పుట్టుకొస్తుంది. పదండి రా, పదండి. ఏమిటి ఆ బనీన్ గాని నాదిగానా? కాదు బాబు, కరణం గారు అల్లుడిది. మరి పంచం భలేవారు బాబు, పోయిన పండక్కి మా అత్తారు ఎట్టారండి. బట్టలు కూడా కట్టుకొచ్చాం, బజార్లో కానీ కట్టుకోమనా? ఈ తమరయ్య గారు బాబు, డేవిడ్ దొరగారి. సరే సరే, తొందరగా తీసుకురా. అలాగే బాబు.
నమస్కారం అండి మహారాజు గారు, నమస్కారం. ఏటి బాబు ఏళాకోళం చాకల ముండా కొడుకు నెట్టుకుని వేళాకోళం కాదయ్యా, మా వాడికి జన్మ జన్మల రహస్యాలు తెలుసు. కిందటి జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలో పులి మహారాజు అట. నానే పులి మహారాజే, నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగారా, నా తిప్పడు మా రాజు నండి పులి మాంగారా. బాబు అంతకు ముందు జన్మలు ఏంటి బాబు? అంతకు ముందు జన్మలో చూసి చెప్పానా? చూసి చెప్పాను. చూసి చెప్తావా? చూసి చెప్పడం ఏంటి బాబు? అదే బాబు, జాతకం జాతకం. ఏటి బాబు అంతకు ముందు జన్మలో? చూసి చెప్తాడు ఉండవయ్యా. ఏటి బాబు చూసి చెప్పేది? జాతకం జాతకం జాతకం. చెప్పండి బాబు, ఏటి అంతకు ముందు జన్మలో? సరిగా చూస్తాడు ఉండవయ్యా. అంతకు ముందు జన్మలో ఏటి బాబు? నువ్వు చాకలింటి గాడిదట. అయ్యి బాబు అదేటి బాబు? అదంతా అబ్బాయి. దయచు దయచు. పద పద. పులి మహారాజు, పులి మహారాజు. మటికి మహారాజే. 14 అండి, 15, 16, 17, 18, 19, 20, 21. 21 ఈ రేవు బాపుతండి. ఆ 3 జాకెట్లు పాత రేవు బాపుతండి. మొత్తం 24 శాలితీను నెక్ చూసుకోండి. వస్తానండి. మాసిన గొడ్లకు రేపు వస్తానండి, సెలవు. కరుణ, ఇవాళ ఆదివారం చర్చికి వెళదాం. నీ బట్టలు వేసుకో. నాకొద్దు. వేసుకోమంటున్నానా? గడప దాటకూడదని ఆర్డర్ వేశారు. బట్టలనే నాకు ఇష్టమైన వేసుకోనివరా? నాకు అక్కర్లేదు, వీటితోనే వస్తాను. అంతా నీ మంచి కోరే చెప్తున్నాను, వేసుకో. నా మంచి కోరేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది. వేసుకో. కరుణ, మీ అన్నయ్య ఒక అగ్నిగుండం. నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బూడి చేశాడు. కానీ నిన్నైనా అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకుంటానమ్మా. కరుణ, నా లెటర్ అందిందా? చిన్నగా ఉండి అయ్యో, కంగారు పడకు. నేను ఇప్పుడు ఆమె సాయంతోనే రాగలిగాను. నేను గడప దాటితే మా అన్నయ్య ఆవిడ కాళ్ళు నడుపుతానన్నాడు. అయినా సరే ఆవిడ సాయపడింది. ఈ లోకంలో మన ప్రేమను ఆమోదించేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు ఎవ్వరూ ఉండరనుకున్నాను. చివరికి మనల్ని కలిపేది పాపం. రఘు, ఉమ్, వేరే ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడినావు? ఏదో ఒకటి. కరుణ. కరుణ.
అదే మాట, అదే మాట, అదే మంత్రం. ఏరా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అబ్బే ఏమైంది సత్తగలగా. రఘు, వాకిట్లోకి వచ్చిన వెలుగు నట్టింట్లోకి రాకుండా పోతుందా అని ఆశపడ్డా. నువ్వు శ్రద్ధగా చదివి పరీక్ష పాస్ అయి మంచి మార్కులు తెచ్చుకుంటే మన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాను. ఏమిట్రా ఇది? రఘు, మాట్లాడలేక మాట్లాడటం లేదా, లేక మాట్లాడకూడదని మాట్లాడటం లేదా? ఏరా, ఇంత జరిగా కూడా ఆ పిల్లని మర్చిపోలేకపోతున్నావా? మా ఇన్ని అడ్డంకులు వస్తాయని, కలతలు వస్తాయని ఊహించకుండా ఉంటుంటే మానేస్తానని చెప్పేవాడినేమో. కానీ ఈ పరిస్థితి మేమిద్దరం ఊహించిందేనమ్మా. రఘు, ఎందుకో ఏమిటో తెలియటం లేదమ్మా.
కరుణ కోసం ఎన్ని బాధలైనా ఎన్ని దెబ్బలైనా నవ్వుతూ భరించే శక్తి నాలో రోజు రోజుకు పెరిగిపోతుందమ్మా. ఆకలేస్తుంది అన్న సంచి రెప్పలు వాలిపోతున్నా నిద్ర రావటం లేదు. కరుణను చూడకుండా క్షణం నిలవలేకపోతున్నాను. నాకెంత కష్టం నష్టం వచ్చినా పర్వాలేదు, నేను కరుణను చూడాలి, కరుణతో మాట్లాడాలి, కరుణతో కలిసి బతకాలి, లేదా కరుణతో కలిసి చావాలమ్మా. పిల్లలా ఉంది వదిన గారు. బస్సు టైం అవుతుంది. డేవిడ్ గారు, మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. కుర్రాడు కూడా ఒప్పుకున్నాడు. అన్ని సమకూర్చుకుని డేట్ నిర్ణయించుకోవడమే. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. సెలవు. వస్తానండి. దేవుని దృష్టిలో ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు తప్ప నేను ఏ తప్పు చేయలేదు ఫాదర్. ఈ సమస్యకి పరిష్కారం అంత సులభంగా లభిస్తుందని నేను అనుకోను. అయినా డేవిడ్తో చెప్పి చూస్తాను. గాడ్ ఈజ్ గ్రేట్. అమ్మా శారదమ్మ గారు, సంప్రదాయమైన హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఇలా క్రైస్తవ దేవాలయం ముందు ప్రార్థన చేస్తున్నారంటే మనసులో బాధ భయం ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడున్న దేవుడు అన్న తేడాయో తెలియదు. అందరు దేవుళ్ళు ఒకేలా కనిపిస్తారు, ఆపదలో ఆదుకుంటారనిపిస్తారు. మీ భయం దేని గురించో తెలుసుకోవచ్చా? మీ అబ్బాయిని గురించేగా. దిగులు పడకండమ్మా. ఆ యేసు ప్రభు దయ వల్ల అంత సవ్యంగా శాంతంగా జరిగిపోతుంది. ఆ చల్లని మాట చాలండి. ఆ పని యేసు ప్రభు దయ వల్ల జరిగినా సరే, ఏడుకొండలవాడి దయ వల్ల జరిగినా సరే. ఫాదర్, మీరేనా ఇలా మాట్లాడుతున్నది? మనమెవరు, వాళ్ళెవరు? నేనిప్పుడు మాట్లాడుతున్నది 2 మతాలని గురించి కాదు, 2 జీవితాలని గురించి. రేపే అతను మతం మార్చుకుంటే నీకే అభ్యంతరం ఉండదేమో. సమాధానం రాదు. ఎందుకంటే ఈ పెళ్లికి అడ్డొచ్చింది కేవలం నీ మతం కాదు, నీ ఆస్తి అంతస్తు. మీరు చెప్పేది సమంజసంగా లేదు ఫాదర్. ఈ పెళ్లి కేవలం నా పరువు ప్రతిష్టల గురించి కాదు, నా చెల్లెలి భవిష్యత్తు గురించి. అది చెప్పాల్సింది నువ్వు కాదు డేవిడ్. చర్చిలో అందరి ముందు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పాలి, అంతే కదా? రఘు, మనం ఎక్కడికైనా పారిపోదావా? మా అన్నయ్య నాకు పెళ్లి నిశ్చయించాడు. మానవత్వం లేని మనుషులకు మన మనసులు ఎలా అర్థమవుతాయి? నా మాట విను, మనం ఎక్కడికైనా పారిపోదాం. అది పిరికి వాళ్ళ లక్షణం. అంతకంటే ఆత్మహత్య మంచిది. కరుణ, ఒక్క మాట విను. నా కొన ఊపిరున్నంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. సార్, మాది ఒకే మాట, ఒకే ప్రాణం. నా ప్రాణంలో ప్రాణమైన కరుణని దయచేసి వేరు చేయకండి సార్. గువ్వ పెట్టల్లా గుండెల్లో పెట్టుకుని నిన్ను అపురూపంగా పెంచానే, ఆ గుండెనే రాబందులా చీల్చి చీల్చి పడేసావు కదే విశ్వాసఘాతకురాలా. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నా ఇంటి ముందే, నా కళ్ళ ముందే వాటితో కునుకుతావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టిన పాపం లేదే.
నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు. ఏమన్నావు? నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరని చెప్తున్నాను. నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు. ఎక్కడ వాడు? ఎక్కడ నీ కొడుకు? నువ్వు నా ఇంటికి సంగీత పాఠాలు నేర్పడానికి వచ్చావా? ప్రేమ పాఠాలు నేర్పించి నా చెల్లెల్ని ఒళ్ళో వేసుకోవడానికి వచ్చావా? 4 డబ్బులున్న చోటు కదా నువ్వు హార్మోనియం పెట్టితో తయారై నీ కొడుకుతో ఇష్టం వచ్చేటల్లా ఆడిస్తావా? నా పరువు ప్రతిష్టలతో చెలగటమాడతావా? బాబు గారు, మీరు మాట్లాడేదేమిటో అర్థం కాదు. నీకెందుకు అర్థమవుతుంది? నీ కొడుకును ఊర కుక్కలా పెంచి నా మీదకి ఉసుగులుపుతావా? నా సంగతి నీకు తెలీదు. దిక్కు ముక్కు లేని అనాథలు మీరు. నడివీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టిన కిక్కురు మల్లేని చేతకాని వెధవలికి ఇంత పొగరా? ఈ రోజు వాడిని ప్రాణాలతో విడిచిపెట్టిన ఎక్కడ కనిపించినా నిలువులా కాల్చి పారేస్తాను. రేపు తెల్లవారేలోగా నువ్వు నీ కొడుకు ఊరు వదిలి వెళ్లిపోయారా బ్రతికిపోతారు, లేదా వల్లకాట్లో కలిసిపోతారు. రఘు, 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 వదిలేదురా, నేను వెళ్ళాలేదునా, నా రఘు చూడాలేదునా, నన్ను వదిలేదునా, ప్లీజ్ నన్ను వెళ్ళి. అయ్యో, నేను వెళ్ళకపోతే అక్కడ రఘుని చంపేస్తారు వదినా, నన్ను వెళ్ళింది వదినా, నన్ను వదిలేదునా, వదిలేదునా. అయ్యో, కాల్చి చంపడం అంత తేలికైన విషయం కాదమ్మా. తుపాకీ చూపెట్టి భయపెడతారేమో కానీ సాటి మనిషిని చంపలేరు. వయస్సులో ఉన్న ఆడపిల్లవు. ఈ వేళప్పుడు గడప దాటడం అంత మంచిది కాదమ్మా. నిన్నెప్పుడు ఎక్కడెలా అప్పగించాలో నాకు బాగా తెలుసు. నా మాట నమ్ము. నేను నీ కొద్దినే కాదమ్మా, తల్లి. రఘు, రఘు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. నీకేం కాలేదు కదా? నేను నెట్టు నోరు కొట్టుకుని చెప్పాను, నా మాట విన్నావు కాదు. ఇప్పుడు సావుకరం కొట్టి వచ్చి గోమూలంచుమిరా. రఘు, రఘు, ఈ మానవత్వం లేని మనుషుల మధ్య నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతావురా? అయ్యో, ఇప్పుడు నేనేం చేయను రఘు. నేను నవమాసాలు మోసి కన్నది ప్రాణాలతో బలి ఇవ్వడానికి కాదురా. అయ్యో, నా కాళ్ళు చేతులు మాత్రం లేదు. ఇప్పుడు నేనేం బాబికుండు. నా బిడ్డల పొరపాటే. నేనే వాడిని మందలిస్తాను. మీరు వాడిని ఏం చేయకండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. నా బిడ్డ మీకెప్పటికీ అడ్డుకాడు. సాటి ఆడవారు మీరే ఇలా కక్ష కడితే. అమ్మా, కక్ష సాధించడానికి రాలేదమ్మా. నీ అండ కోరి వచ్చాను. భయంతోనో భక్తితోనో బాధ్యతతోనో ఎంతో బరువైన ఈ సిలువను ఇంతవరకు మోసుకొచ్చాను. ఇంకా నాకు ఆ శక్తి లేదు, ఓపిక లేదు. అందుకే ఈ భారాన్ని మీకు అప్పగించాలని వచ్చాను. అయ్యో,
సారీ చీరలతో సాగనంపాల్సిన నా ఇంటి ఆడపడుచును అర్ధరాత్రి పూట దొంగతనంగా దొడ్డి గుమ్మాన సాగనంపాల్సిన గతి పట్టింది. నాకు పెంచిన ప్రేమ మాత్రమే తెలుసు, మీకు పెంచిన ప్రేమ కన్న ప్రేమ రెండూ తెలుసు. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఇక నుంచి మా కరుణని తల్లిగా తాకిన, వదినగా సాకిన, అత్తగా ఆదరించిన అన్నీ మీరేనమ్మా. అయ్యో అయ్యో, ఏ ఆధారం లేని అసహాయరాల్ని, అంత భారం నేను మోయలేనమ్మా. భారాన్ని మీ మీద మోపి బాధ్యతలను తప్పుకుంటున్నాను అనుకోకండి. ఈ సమస్యను మనమే పరిష్కరించాలి. పరిష్కారం మన చేతుల్లో లేదమ్మా. ఆవేశపరుడైన నీ భర్త చేతుల్లో వీళ్ళిద్దరూ కలిసి తెచ్చే కంటే విడివిడిగా బతకడమే మంచిది. దయచేసి తీసుకుపోండి. నన్ను పంపేయకండి. మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడే పోవాలి. నన్ను పంపేయకండి. నేను వెళ్ళను రఘు, నేను వెళ్ళను. వాళ్ళొక ఇంటి వాళ్ళు అయ్యే వరకేనమ్మా మనకి ఆవేదన. తెల్లవారేలోగా ఈ పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు పడాలని మీరు చూస్తున్నారు. తెల్లారేలోగా నా కొడుకు బతుకు తెల్లారిపోవాలని మీ వారు చూస్తున్నారు. మంగళవాద్యాలకు బదులు తుపాకీ మోత వినే యోగమే ఉంటే ఎవ్వరూ తప్పించలేరమ్మా. పెళ్ళైతే అన్నీ చక్కబడతాయి. అప్పటికీ ఆయన ఆవేశం అణగారకపోదు. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏమని దీవించను, నేనేమని దీవించను. కనీసం పసుపు తాడై నా కొడుకు చేత కట్టించడానికి ధైర్యం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. అయ్యో భగవంతుడా, ప్రయోజనం లేని నా ప్రాణాలు తీసుకుని పచ్చగా 10 కాలాల పాటు బతకాల్సిన ఈ బిడ్డల్ని కాపాడు తండ్రి, కాపాడు. అయ్యో ఇప్పుడేం చేయాలి? మిమ్మల్ని ఎక్కడ దాచాలి? ఎక్కడ దాగున్నా సరే మన పులిమేర లోపల వాళ్ళని పట్టుకుని కాల్చి పారేయండి. నన్ను కాల్చి చంపినా సరే నేను వెళ్ళను. రఘు పారిపోండ్రా. వెళ్ళనమ్మా, పారిపోండ్రా. వెళ్ళను. పారిపోండ్రా. రఘు! నీ ఒక్క ప్రాణం కాపాడుకోవడం ఎలాగరా భగవంతుడా అని నేను అల్లాడిపోతుంటే నన్ను నమ్మి ఇంకొక ప్రాణాన్ని నీకు జత చేసి వెళ్ళిందిరా. రఘు, నా కోసం నీ కోసం కాకపోయినా ఈ పిల్ల కోసమైనా పారిపోరా. వెళ్ళనమ్మా, పారిపోరా. వెళ్ళలేనమ్మా, పారిపోరా. వెళ్ళలేనమ్మా. రఘు, నువ్వు వెళ్ళకపోతే మీ నాన్నగారి మీద కొట్టు. దేవుడి గారు చెప్పింది సమంజసంగా ఉందిరా. మనకు మనం అందరం ఆయన సాయపడాలి. అనంతా
కుక్కు మరి నా గుండె చప్పుడు నీ గుండె నాది అయినప్పుడు వినిపించకుండా ఎలా ఉంటుంది? కరుణ మనల్ని చంపేయచ్చు, మన శరీరాన్ని వేరు చేయొచ్చు, కానీ మన ఆత్మల్ని ఎవరు వేరు చేయలేరు కరుణ. రఘు, కనీసం తెల్లవారి ఎవరికైనా ఈ శబ్దాలు వినగలవంటావా? మనకు చావులేదు. ఎందుకో తెలుసా? ఈ కెరటాల హోరు, ఈ కుక్కూరవాలు, ఈ గుండెల చప్పుళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ కెరటాల హోరు, ఈ కుక్కూరవాలు, ఈ గుండెల చప్పుళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. నేను చెప్పేది విను. దయచేసి నన్ను వదిలిపెట్టండి. డేవిడ్,
ఫాదర్, మన మతం మీద మీకు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా నన్ను వదిలిపెట్టండి. కళ్ళ ముందే దారుణంగా హత్యలు జరుగుతుంటే ఏ మతస్థుడు చూస్తూ ఊరుకోలేడు. మతం మంట కలిసిపోతూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకుంటారా? డేవి, మతం కంటే మానవత్వం గొప్పదయ్యా. మనిషి మనిషిని చంపడం ఏ మతము ఏ జాతి సహించదు, ఏ చట్టము అందుకు అంగీకరించదు. హ, చట్టం పేరు చెప్పి నా చేతులు కట్టేయాలని చూస్తున్నావా ఫాదర్? లేదు డేవి, నువ్వు నిజమైన క్రైస్తవుడు అనే విశ్వాసంతో చెప్తున్నావు. నిజమైన క్రైస్తవుడిగా జీవించు జీవించు అని 1కి 100 సార్లు చెప్తారు. నా చెల్లెలు కూడా నిజమైన క్రిస్టియన్ గా బ్రతకాలనుకోవటంలో తప్పులేదుగా. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చెప్పండి, నాకు ఆస్తి అంతస్తు ముఖ్యం కాదు. సిలువ కట్టిన నా చెల్లెల మెడలో పసుపు తాడు కట్టడం అనేది జరగదు, జరగనివ్వను. మేమిద్దరూ ఒకటవటానికి ఇవే అడ్డైతే ఆ అడ్డకి మీద వద్దు. మాకే మొత్తం లేదు, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. ధర్మం పరిరక్షింపబడాలని ఆశించే వ్యక్తికి గడ్డిపరకే ఆయుధం అవుతుంది. ధర్మం నశింపబడాలని అభిలషించే వ్యక్తికి ఆ ఆయుధమే గడ్డిపరకవుతుంది. మారణాయుధాలతో నశింపచేయలేని గొప్ప శక్తి ప్రేమ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.